రీసెంట్గా అమెరికా 50% టారిఫ్ ఇండియా మీద విధించింది. అండ్ త్వరలో ఈ నెంబర్ అనేది పెరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మన ఇండియా ఎదురు తిరుగుతుందా? అమెరికన్ సిటిజన్స్ కూడా ఈ టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఇదే పరిస్థితి ఎదుర్కొన్న చైనాకి 30% అని చెప్పి ఎలా డిక్రీజ్ చేశారు అనే దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. మేడ్ ఇన్ చైనా ఈ లేబుల్ అనేది ప్రతి దేశంలో కనపడుతుంది. మన ఇండియా మీద విధించినట్టే సేమ్ అదే టారిఫ్ అనేది చైనా మీద విధించారు. కానీ చైనా తక్కువ కాదు కదా, అది కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుంది. అది చెప్పాలంటే అమెరికా కంటే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసే కంట్రీ. తిరిగి యూఎస్ మీద టారిఫ్ విధించింది. వాళ్ళు 50 విధించారు, వీళ్ళు 75 విధించారు, వీళ్ళు ఎదురు తిరిగి 100 విధించారు, వాళ్ళు ఎదురు తిరిగి 125 విధించారు. అప్పుడు మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు, 90 days గడువు ఇస్తాను, ఈలోపు మీరు టారిఫ్ తగ్గించారా సరే, లేదంటే నేను ఇంకా విధిస్తానని చెప్పారా? అలాంటి మనిషి ఒకేసారి 30% టారిఫ్గా ఎలా తగ్గించారో చెప్పనా? యూఎస్ డిఫెన్స్ సిస్టమ్స్కి ఒక రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి అవసరం. అది ప్రపంచం మొత్తంలో దొరికేది చైనాలో మాత్రమే. అందుకు యూఎస్ వాళ్ళు తగ్గారు. టారిఫ్ కానీ విధిస్తే మన దేశంకే నష్టం ఉంది. కానీ ఇది ముందే తెలియదా? వాళ్ళకి తెలుసు, కానీ డ్రామా ఆడతారు అంతే. చైనా ఎక్కడ తగ్గలేదు, సో వాళ్ళకి టారిఫ్లు తగ్గాయి. ఇదే పరిస్థితి మన ఇండియా ఎదుర్కొంటుంది కదా. చాలా సంవత్సరాల నుంచి రష్యా నుంచి మనం ఆయిల్ అనేది కొనుక్కుంటున్నాం. సో ఆ ఆయిల్ అనేది కొనడం ఆపాలి అని చెప్పి టారిఫ్ విధించారు మనకి. మన ఎక్స్పోర్ట్ మీద టారిఫ్ విధిస్తున్నారు కదా 50%. అంటే ప్రైజెస్ ఎంత హైక్ అవుతాయో తెలుసా ఆ దేశంలో? ఈ టీషర్ట్ ఒక 1000 రూపీస్ అక్కడ సేల్ చేస్తే ఇప్పుడుండే ప్రైజెస్లో టారిఫ్ 50% విధించిన తర్వాత 1600 రూపీస్ అనేది ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఒక యావరేజ్ అమెరికన్ సిటిజన్ మాత్రమే వాళ్ళ సొంత జోబుల నుంచి తీసి ఇవ్వాలి. అప్పుడు ప్రైజెస్ పెరిగితే ఇది ఆఫ్కోర్స్ ఇది కూడా ఇన్ఫ్లేషన్ లాంటిదే కదా. సో ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యేది అమెరికా మాత్రమే. మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఈ దేశం కాకపోతే ఇంకో దేశమైనా ఎక్స్పోర్ట్ చేయగలం. డొనాల్డ్ ట్రంప్ August 6th పాస్ చేశారు ఆర్డర్స్ టారిఫ్ విధిస్తామని. August 7th మనకు మెసేజ్ వచ్చింది. అమెరికా మొత్తంలో బిగ్గెస్ట్ స్టోర్ అయిన వాల్మార్ట్ నుంచి, తర్వాత అమెజాన్ నుంచి మీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొన్ని రోజులు ఆపండి, టెంపరీ సస్పెన్షన్ మాత్రమే, త్వరలో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం, కాకపోతే అందాక ఆపండి మీ ఎక్స్పోర్ట్స్ అనేది. ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది ఒక ప్రైస్ ఉంటే టారిఫ్ 50% వేసిన తర్వాత ఆ ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది. ప్రొడక్ట్ అనేది అమెరికా చేరిన తర్వాత మీడియేటర్ కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి ప్రొడక్ట్ నుంచి. ఆ తర్వాత ఆ దేశంలో ట్రాన్స్పోర్టేషన్కి ఒక పర్సెంటేజ్ ఇవ్వాలి, దాని తర్వాత అమ్మేవాడికి ఒక పర్సెంటేజ్ ఇవ్వాలి, ఆ తర్వాత లాస్ట్కి ఈ ప్రైస్ అంతా భరించేది కన్స్యూమర్, అంటే ఒక యావరేజ్ అమెరికన్ సిటిజన్. సో అందుకే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనేది ప్రైస్ పెరుగుతుంది కాబట్టి మీరు ఆపండి, ఎందుకంటే మీరు అదే లాస్ చూడాలి, మేము అదే లాస్ చూడాలని చెప్పి ప్రస్తుతానికి ఆపారు. అలానే వాళ్ళు ఏదో ఫుల్గా లాస్ అయిపోతున్నారా? కాదు, వాళ్ళు బిజినెస్ మ్యాన్సే కాబట్టి వాళ్ళకి సపరేట్ టెక్నిక్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ పాకిస్తాన్, ఇలా చాలా ఐటమ్స్ అనేవి వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కదా. సో అవి అమ్ముకుంటారు చీప్ ప్రైస్కి దీని మీద. కానీ ఇంకా ముందుంది అసలు ట్విస్ట్. August 25th యూఎస్ నుంచి కొంతమంది టీమ్ మెంబర్స్ ఒక ట్రేడ్ మీటింగ్ అనేది పెడుతున్నారు. సో దాంట్లో నెగోషియేషన్స్ అనేవి అవుతాయి వాళ్ళకి మనకి. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ఏమన్నారంటే, ట్రంప్ చేసిన కొన్ని వాక్యాల గురించి మాట్లాడుకుంటే మన ఇండియాని రష్యాని డెడ్ ఎకనామీస్ అని పిలిచారు కదా, దీని మీద స్పందిస్తూ చాలా గట్టిగా ఇచ్చారండి. పేరు మెన్షన్ చేయలేదు ట్రంప్ అని, కానీ డైరెక్ట్గా అతనికి ఇచ్చారు. IMF ప్రకారం మన ఇండియన్ ఎకనామీ 6.4% ఉంది. త్వరలో ప్రపంచంతో పోటీపడి ఇంకో 3% పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ తగ్గే ఛాన్సెస్ కనబడలేదని చెప్పి రుజువులతో సహా చూపించి చెప్పాడు. సో డెట్ ఎకనామీ అనే మాట ఎవరికంటున్నారో నాకైతే అర్థం కాలేదని చెప్పి స్పష్టంగా క్లియర్గా పేరు మెన్షన్ చేయకుండా చెప్పేశాడు. సో అఫ్ కోర్స్ మన ఎకనామీ చాలా గ్రోత్లోనే ఉంది. ఒకవేళ తగ్గినా సరే మేబీ 5.6 వరకు పడుతుందేమో, కానీ అది మళ్ళీ బౌన్స్ అవుతుంది, కానీ తగ్గే ఛాన్సెస్ లేదు. మనం ప్రస్తుతం జియో పొలిటికల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం బాధ్యతతో అబ్జర్వ్ చేస్తే 20,000 crores ఎక్స్పోర్ట్స్ అనేవి మనం గ్లోబల్ ట్రేడింగ్ ద్వారా బూస్ట్ చేయబోతున్నాం. ఏదో USA విధించిందని చెప్పి మనం ఎక్స్పోర్ట్స్ అనేవి ఆపలేం కాబట్టి వేరే కంట్రీస్కి ఆప్ట్ చేస్తాం. మన ట్రంప్ గారికి మనసులో ఉంది అఫ్కోర్స్, ట్రంప్ గారికి మన ఇండియా మీద చిన్న గ్రడ్జ్ ఉంది. ఆయన అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ కొనుక్కోమన్నాడు కదా, అప్పుడు మన ఇండియా ఇటన్నీ చేసింది. ఎందుకంటే అది ఒక గాల్లో ఎగిరే ప్లాస్టిక్ ప్లేన్ లాంటిదే నార్మల్గా చెప్పాలంటే, అది దేనికి పనికిరాదు. రీసెంట్గా మనం రష్యా నుంచి పర్చేస్ చేసిన ఆ ఫ్లైట్స్ కానీ లేకపోతే S-400 మిసైల్స్ కానీ ఎంత పనికొచ్చిందో మనందరికీ తెలుసు. కేవలం మన ఇండియా చేసిన స్ట్రాటజిక్ మూవ్ వల్లే ఈవేళ పాకిస్తాన్ అనేది వెనక్కి తగ్గింది భయపడి, లేదంటే ఊహించుకోవడానికి భయంకరంగా ఉండేది పరిస్థితి. సో అది మనం రిజెక్ట్ చేసినందుకు ఆయన మనసులో పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే అతని దేశం అతనికి ఎలాగైతే ముఖ్యమో మన దేశం మనకు అంతే ముఖ్యం. ఎవరి ప్రోడక్ట్ అయితే బాగుంటుందో ఆ ప్రోడక్టే మనం తీసుకుంటున్నాం. ఈ టారిఫ్లో కూడా ట్రంప్ ఆడిన గేమ్ గురించి కొంచెం అబ్జర్వ్ చేస్తే మీరు అన్ని 100% ప్రొడక్ట్స్కి విధించలేదు, కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం ఎక్స్క్లూడ్ చేశాడు. ఎనర్జీ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, మినరల్స్ అండ్ సెమీ కండక్టర్స్ మీద మాత్రం ఎక్స్క్లూడ్ చేశాడు టారిఫ్లు అనేవి.
ఎందుకో తెలుసా, నార్మల్గా మనం అమెరికాకి ప్రతి సంవత్సరం $86.5 బిలియన్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తాం మన దేశం నుంచి. దీంట్లో $8.7 బిలియన్ ఓన్లీ మన ఇండియా నుంచి వెళ్ళే ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ మాత్రమే. వాటికి మాత్రం టారిఫ్లు అనేవి విధించలేదు అతను. ఎందుకంటే అమెరికాలో 47% ఓన్లీ జనరిక్ మెడిసిన్స్ మన దేశం నుంచి వెళ్ళేవే వాళ్ళు వాడేవి. అలాగే మన ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిన స్మార్ట్ ఫోన్స్ మీద కూడా వాళ్ళు టారిఫ్లు విధించలేదు, అక్కడ ఎక్స్పోర్ట్ అయ్యేవి. జనరిక్ మెడిసిన్స్ అనేవి ఇక్కడ $100కి తయారవుతాయి, కానీ అమెరికా వాళ్ళు $600కి అమ్ముకుంటారు. ఎంత లాభం చూసారా, $500 ప్రాఫిట్ ఉంది ఈ మధ్యలో చూసుకుంటే. సో మనం అలా ఆలోచిస్తే ఈ దేశంలో తక్కువ ప్రైజెస్కే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది. సపోజ్ ఒక మొబైల్ ఉంది, అది మన ఇండియాలో తయారైంది అనుకోండి, $1000తో పని అయిపోతుంది. కానీ ఆ దేశంలో తయారైతే $3000 అవసరం అవుతుంది. చూసారా అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎంత లాస్. ఒకప్పుడు బంగ్లాదేశ్కి 37% టారిఫ్ ఉండేది, వియత్నాంకి 46%, శ్రీలంకకి 45%, మన ఇండియాకి మాత్రం 26% ఉండేది. కానీ ఇప్పుడు ఇండియాకి 25%, మిగతావన్నీ మన ఇండియా కంటే తక్కువ టారిఫ్లో విధించారు వాటికి. బంగ్లాదేశ్ 20%, వియత్నాం 20%, శ్రీలంక 20%. సో మన లాభాలన్నీ వాళ్ళకి వెళ్తున్నట్టే కదా. మన ఇప్పుడు కాంపిటీషనే కాదు వాళ్ళకి. అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. ఏం జరిగినా సరే మన దేశంలో ఉండే డైరీ ప్రొడక్ట్ ఎక్స్పోర్టర్స్ కానీ లేకపోతే టెక్స్టైల్ బిజినెసెస్ కానీ వీళ్ళకి మాత్రం ఏం జరగనివ్వకుండా చూసుకుంటాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఇండియా కూడా టెక్స్టైల్స్లో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ యూఎస్ఏకి, అంటే మనం వేసుకునే బట్టలు, ఈ టైప్ ఆఫ్ క్లోతింగ్ మెటీరియల్స్ అనమాట. చుట్టుపక్కల ఉండే మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు యూఎస్ఏ కూడా 19.9% వరకు ఎక్స్పోర్ట్ చేస్తుంది టెక్స్టైల్స్ అనేవి. మిగతా ఉండే ఏరియాస్లో కేవలం 8%, 5%, 3% కానీ లార్జెస్ట్ ఇంపోర్టర్ యూఎస్ఏ మనకి. అసలు మనందరికీ తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. మామూలుగా ట్రంప్ ఇది ఒక ఈగో వార్ కింద కన్సిడర్ చేస్తున్నారు. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం ట్రంప్ వల్లే ఆగింది, అతను ఒక గ్లోబల్ పీస్ మేకర్ అని అతను ఒక స్టేజ్ మీద చెప్తే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యుద్ధం ఆగడం అనేది ఎవరో డెసిషన్ కాదు, ఇది కేవలం మా డెసిషనే అని చెప్పి ఇండైరెక్ట్గా ట్రంప్ పేరు ఎత్తకుండా అతనికే చెప్పాడు కదా డైరెక్ట్గా. సో అది మనసులో పెట్టుకొని ఈ డ్రామా అంతా ప్లే చేస్తున్నారు అనమాట. ఒకవేళ ఎస్ అంటే ఇప్పుడే ఆపేస్తారు టారిఫ్లు అనేవి. రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే అన్నారు, అతని వల్ల ఆగిందని. నిజం అది కాదు కదా. సో ఇది జరిగిన తర్వాత బ్రిక్స్ అని రష్యాలో ఒక సమ్మిట్ క్రియేట్ అయింది. సో దాంట్లో ప్రపంచ దేశంలో చాలామంది, ఇండియా ప్రైమ్ మినిస్టర్, చైనా ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్, ఇలాగే చాలా దేశాల ప్రెసిడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి మీటింగ్ పెట్టారు కదా. సో అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ కనబడలేదు కదా. ఒకవేళ కానీ అమెరికా తిరగబడితే ఈ దేశాలన్నీ ఒకటయ్యి వరల్డ్ వార్ జరిగే ప్రమాదం కూడా ఉంటుందని అతనికి కూడా తెలుసు. అలాగని మనం అన్ని దేశాలని నమ్మచ్చా అంటే అస్సలు కాదు. చైనాకి మనకి మంచి హెల్తీ రిలేషన్స్ ఉండాలని కోరుకుంటారు, కానీ వాళ్ళకి మనకి ఆల్రెడీ కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ రీసెంట్గా జరిగిన బార్డర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ అంటినట్టు ఉండడమే మనకు మంచిది. ఎలాగైతే చైనా వాళ్ళ గురించి ఆలోచిస్తుందో, ఎలాగైతే అమెరికా వాళ్ళ గురించి ఆలోచిస్తుందో, ఎలాగైతే రష్యా వాళ్ళ గురించి ఆలోచిస్తుందో, మన ఇండియా కూడా మన ఇండియా జీడిపి కోసం, మన ఇండియా ఎక్స్పోర్ట్స్ కోసం, మన ఇండియా ఎకనామీ బలపడడం కోసమే ఆలోచిస్తుంది. ఈ టారిఫ్లు అంటే ఈ 2025 ఆగస్టులో వచ్చాయి, కానీ లాస్ట్ 2 yearsగా యూఎస్తో మనకి బాగానే ఉండేది కదా రిలేషన్. కానీ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు యూఎస్ఏ మనకి GPS యాక్సెస్ అనేది ఎందుకు ఇవ్వలేదు, హెల్ప్ ఎందుకు చేయలేదు? 1954 నుంచి పాకిస్తాన్కి యూఎస్ఏ $2 బిలియన్ వర్త్ ఆఫ్ వెపన్స్ అనేది పంపించింది కదా. మనకి పాకిస్తాన్కి జరిగిన పహల్గామ్ అటాక్లో యూఎస్ఏ సప్లై చేసింది అనుకోవచ్చు కదా వెపన్స్ని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. See you soon.